కొసమ్మ లేదు, దుర్గమ్మ లేదు, మల్లన్న లేడు, ఆ దేవుడు లేదు, ఒక్కటే అల్లా బిస్మిల్లా రమ్యాన్. అరే నీకు దేవుళ్ళు లేకపోతే నాకు దేవుళ్ళు ఉంటాయి, నీకు దేవుళ్ళు లేకపోతే నాకు దేవుళ్ళు ఉంటాయి. అయితే మీరు ఎవర్రా? అయ్యా మా తుర్గంలో విన్నావా? ముడ్డు మీద ముందరం లేదు, ముడ్డు మీద ముందరం తీసి అక్కడ పెళ్ళానికి కట్టొచ్చిన వరాక నల్లొకసారి కూర్చి ఇక్కడ ఏ దొరుకుతున్నాయా? ఎక్కడ దీనైనా గట్టి ఉంటాయి తుర్గలకు. అయ్యా మాది ఇక్కడ కాదు అక్కడ కాదు, తాతల తరగంగా రాదురు, అమ్మ ముద్రగన్న తాత తచ్చకుండా అక్క నుంచి ఇక్కడికి తోలి పంపారు మమ్మల్ని. శివ శివ కళ్యాణపురి కళ్యాణపురి పట్నం కాదు, కళ్యాణపురి పట్నం, శివ శివ కళ్యాణపురి పట్నం. అరే తనకాలేస్తే అక్కడ తనకాలు వేస్తే హైదరాబాదు. అరే హైదరాబాద్ లో తండ్రి నన్ను పట్టుకుని కానీ లేకుంటే ఎవరికి ఇంటికి ఎప్పుడు వాడు అక్కడ తనకాలు వేస్తే కరీంనగర్. అరే కుమరం వెళ్ళి అరే ఆడ తనకాలేస్తే కరీంనగర్. అరే ఆడ తనకాలేస్తే అరే ఆడ తనకాలు వేస్తే మన కాశిరెడ్డి పల్లె. కాశిరెడ్డిపల్లె కాశిరెడ్డిపల్లె ఉప్పువారి ఇంట్లో వచ్చిన మేమే. సీతం బాగా పడదు కొద్దిగా. వీళ్ళంతా రెగ్యులర్ వచ్చి నేను బయట దర్వాజా గురించి వచ్చిన. అరే మహారాజ్ అయితే మీరు దొరకలు. అరే నేను ముఖ మీద అంతే గొప్ప గుర్రాలు గంధపు వస్తారు, ముఖ గుర్రాలు గంధపు వస్తారు. అరే నేను హక్ మీద అంతే గోల్కొండకు ఆడ మాకు మస్జిద్ ఉన్నది, నాకు ఒక్కడి గుర్రం ఉన్నది, నాకు ఒక్క పెండం కాదు, ఇద్దరు పెండలు కాదు, 12 మంది పెండాలు. ఒక్కరేమో కరీంనగర్లా 12 మంది. ఎటుపోతే అంటే మనం ఎట్లా పోషిస్తున్నావు? ఆమె ఎట్లా పోషిస్తారు? మనం పోషించిన ఐకారంగా 6 పైసలు గవర్నమెంట్ తెలియక బస్సు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఖానా ఫ్రీ, అన్ని ఫ్రీ అయినప్పుడు అమ్మ కాకరగా రోజు అంగడి అత్తలే. నేను రోజు అంగడిలోకి అత్తలే, మనిషికి 5 రూపాయలు ఇస్తారు. అయితే నీకు 12 మంది పెన్నాలు. అయితే నువ్వు సిప్ప పట్టుకొని, సిప్ప అంటే కదా ఊపుతారు, ఊపుతారు పట్టుకొని అరే ఇసురుకుంటూ వస్తావు. శనివారం నాడు గంగారకు వచ్చినామంటే నువ్వు 5 ఎత్తివి, మళ్ళీ ఇంకో 5 వేసే, 5 వేసే ఆడికి పొట్ట కడుపుతాం. వాళ్ళు ఒక్కళ్ళు కరీంనగర్, ఒక్కళ్ళు జైతాలు, ఒక్కళ్ళు సిద్దిపేట, ఒక్కళ్ళు ఎమ్లాడ. విన్నావా? వాళ్ళకు మహారాజా వాళ్ళకి కట్టుకొని బట్టలు ఉన్నాయి, వాళ్ళకి మనసుకొక్క గిన్నె ఇచ్చినాం అనుకో ఇల్లు తిరుగుతారు అడకత్తారు. వాళ్ళే నేను మంచిగా ఊకును వేసలే. ఈ మధ్యన తురుకోలు కూడా అయ్యా అక్కడ నుంచి తనకాలు వేస్తే ఇక్కడికి వచ్చినాం. విన్నావా? నాది దేకో ఒకసారి ఇవా నాది 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 బెస్ట్ ఆఫ్ కాయిదా పర్మాన్ దేకో. ఇది వెనకట మా తాతలు తండ్రులు రాసిన కాగితం. మరి నీకు చదివేస్తుందా? అయితే ఎక్కడ కాగితం అయితే అది నీకే పరమాను, నాది పరమాన్, నీకే పరమాను. అరే నీది చూడమంటావు, నా పరమాన్ చూడు, నీకే పరమాను చూడాలి. అరే చదివి వీళ్ళందరికి వినిపి. ఇలా ఏముందంటే ఎనకట ఉప్పు రావలే పడలకు 2 నల్ల బక్క ఉండే. ఏంటి 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 ఎడ్లు ఎడ్లు ఎనకట రాట ఉండే, మూట ఉండే. అరే ఇక్కడ విడిచిపెడితే అరే అక్కడ దాకా పోతుండే మంగళపడి కింద దాకా. అరే అదే మహారాజా అది వెనకటి గొలుసు రాత, పట్టువారు రాత. అది ఎత్తు చదివినట్టు కాదు, ఎందుకంటే పట్టువార్లు కట్టే రాత్రు వాళ్ళ రాత ఎవరికి తెలియదు. అది గొలుసు రాత కాబట్టి ఉర్దూ రాత. ఉర్దూ రాత అంటావు, పట్టువారు రాత. సాబ్కు ఇంకా ఏముందంటే చుట్టూ అరే ఏమైందా? అరే నీకు నువ్వు తీసుకుంటాడా? ఇది నా పెళ్ళ ఎత్తుకపోయినట్టుంది కాదు. ఈ మధ్యలో పెనగొండదు అయ్యా అది అంటావా? చుట్టూగా ఓరిపోయింది అంటారా కుమరిపోయి అంటే అది ఏమన్నట్టే. అయితే ఇట్లాంటి బాగా సోదం అనిపిస్తుందా? అయితే ఎరకటి కాలం ఉందిరా, ఎరకటి కాలంలా ఉప్పు నచ్చావా
లచ్చవ్వ కోడళ్ళు పద్దవ్వ చిన్న పేరు ఏంటంటే? మమ్మతవ్వ అయితే చుట్టాలు వచ్చిన ముగ్గురు వచ్చిన 10 మంది చుట్టూ కడిగి వచ్చిన కానీ బాగా మాకు ఇస్తారేసి బీబీటి అన్నం వండి కనుకనేమి అయితే వంకాయ బెండకాయ సొరకాయ పొట్లకాయ రకరకాల పప్పు చారు సాంబారు చేసి పోసేది అయితే మధ్యాహ్నం ఇస్తారు పెట్టి అన్నం పెట్టి చుట్టూరుగా కూరలు పెట్టేది అరే ఇప్పుడు దాని అది నీకు నాకు మధ్యాహ్నం ఎక్కలే మహారాజా అదేరా మనసుకు రాలే అది అంటారు దాన్ని అయితే దాన్ని చుట్టూగా ఉడిపెట్టాడు కొమ్మరి పెట్టి అన్నం अच्छा आप ठीक है वही कंकाय वही को टमाटा वही को मिर्चीలు वही को పప్పు वही को చారు वही కాల్గడ్డ वही को 66 కూరలు అండి అల్లం వల్ల పచ్చడి అండి నట్ట నడవ తొక్కు పెడుతురు వెనకట ఆడుగా తొక్కు అదేనా ఇప్పుడు కూడా శివమాల వేసుకో అయ్యప్ప మాల వేసుకో అంజన మాల వేసుకో అన్నం పెట్టి ఎన్ని పెడతారా దాన్ని ఏమంటారు ठीक है దాన్ని ఏమంటారు మస్తు దీక్ష అంటారు అయితే భగవంతుని కనుకనేవి ఎవరు గాని ఇస్తార్ల ప్రసాదం పెట్టి రకరకాల కూరలు పెట్టరా పెడతారు దాన్ని అదంటే మేము వేరే రకంగా పట్టించుకుని నేనేం చేస్తాను దానికి కాబట్టి నేను అన్నా అంతే అదే అన్నావు నువ్వు నేను మళ్ళీ కనాలి సాబుకు ఇంకా ఏముందంటే సువారి హలో అన్నోడు బండి అన్నోడు రేపు సుమారు అంటే పంది పంది అదే దేవుడా దేవుడు అంటవా సుమారు అంటే పంది పంది అంటే ఎరకలలో ఉంటాయి అవి మన దగ్గర ఉంటాయి అవి నరపురం కాటకు పుచ్చడు ఉంటాయి అయ్యా సుమారు అంటే దానికి మాకు అగ్గిబాగా దాన్ని ముట్టుకోం దాన్ని ముట్టుకున్నాం అంటే మంచిగా 7 నూతల తానం చేస్తాం ఎట్లా అంటవా దాన్ని సుమారు అంటే పంది దాన్ని పట్టుకోయి ఈదులలో పోయి కమ్మల మీద మార్చుకొని దాన్ని ముట్టుకోము ముక్కలు కత్తితో నరికేస్తాం తుక్కడలు కరేగా ఈత ముళ్ళుతోని విన్నావా ఇట్లా కూర్చుకుంటావు ఇవో దాన్ని ముట్టుకున్నావు అనుకో దాన్ని తగినావు అనుకో ఇది జిగర పుల్ల రాగి పుల్ల ఈత కొయ్య కాదు ఈత ముళ్ళుతో కూర్చుకుంటా తింటావు దాన్ని ముట్టుకోనంటివి తింటావంటివి దానికంటే ఏంటంటారు అయ్యా దాన్ని ముట్టుకున్నా దాన్ని తిన్నావా 7 నూతుల్లో తానం చేస్తాం గంగ పోయి తానం చేస్తాం పాపం పోతే దోషం పోతుంది అయితే ముట్టుకుంటే ముడతారు ముట్టుకున్నట్టుంటే కేరళ దానం చేసి బంగారు పుల్ల పట్టి నాటక గురించి కాల్చుకునేది కాల్చుకుందాం తిరుజల్లారు సాబుకు ఇంకా ఏముందంటే నలుగురుగా కొందరు మంచి మొదలు పోయించి మరి సన్నమరాజుల కాడ దొంగలు పట్టట్టు దొరకబట్టి మరి జాడ తడి పిత్ర గుంజి పిత్ర జాడ గుంజి రక్తం రాలి బలంగా శివ బలంగా శివ కళ్యాణపురి పట్టుకున్న మంది అంటే ఎవరు పట్టుకురావాలి కావాలన్నా కోలు పట్టిన వాళ్ళనా నేనైతే కొనపడుతున్నా మీరంతా చెబుతా సాబులు ఒక్కరు కాదు 2 12 మంది వచ్చినా మళ్ళా మీరు పండుకున్నారో నిలబడి నాకు తెలియదు 6 అంటావు 6 చూస్తాం అదే మీరు ఏ పని చేస్తే తెలియదు నేనేదో కొత్తవాడన్నా కొంచెం కార్పొరేట్ పట్టుకురావా ఎందుకు ఇది కూడా కదా కాదు వాళ్ళ కన్నాలో కొట్టాలి అయితే కొనపడమంటావు ఇవన్నీ ఏంటి అంటావు ఇవన్నీ ఏంటి అంటే దేవశంకురు అంటే ఎక్కడికి కావాలి కావేసుకోవద్దు కాపులు కాకులు కొట్టాడు పురుగులు కుక్కలు కొట్టాడు కాపులు పంట పంటలు కన్నా కలియోగ బతకాలా ఈ రోజులలో అందరు పంట పండిస్తున్నారు అందరు వ్యవసాయం చేస్తున్నారు అయితే అందరు పంట పండిస్తున్నారు కాబట్టి కళ్ళలు మంది పరదలెత్తులు పోతున్నట్టు అయితే ఇటు నుంచి అటు నుంచి ఇడవద్దు అదే మాపులు ఒలిచి మళ్ళీ పలియాడు సరే బరకదో ఏం మర్చున్నావా ఒక్కటి పోసి 2 పోసి 3 పోసి 40 సెలిగానే పడుతుంది అరే నువ్వు ఉరవండు కదా నువ్వు ఉరవండే పోతున్నా 40 పోసినాక సెలిగానాలే అదేనా కాదు ఏం కొడుతుంది కోట కొలుతా అవునా మరి
కోట్లు ఎట్లా కొనువారా ఒక్కటే ముచ్చట 1 2 3 4 5 6 మరి 1 2 3 4 5 6 వంటోయి వంట తింటోయి తింటా ఎట్లా కొలవాలి నువ్వు ఎట్లా గారు 1 2 3 4 5 6 7 గిట్టురా నువ్వు ఎప్పుడైనా అంటున్నా ఇప్పుడు నీకేమైంది అది అద్దు అది నచ్చలే మరి ఎట్లా కొలవాలా 1 2 3 4 5 7 8 9 10 11 మరి 1 2 3 4 5 6 గారా అవునే ఇది మంచి లేదు ఇది నాకు నచ్చలే ఇది మాట నాకు తెలుస్తలేదు నాది మాట నీకు తెలుస్తలేదు ఈ సిరుసులు అది అల్లుడు వస్తే ఇజ్జత్ తీసేది అది. ఎట్లా ఇచ్చేది అంటావా ఇది అవునే నీ పేరేంది నరేందర్ 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 పాటేలు కొత్త లగ్గం చేసుకుంటాడు ఇద్దరు పుట్టిరు కదా. ఇక కొత్త లగ్గం చేసుకుంటాడు సటికి అవతల సటికి అవతల ఒక్క పొద్దులు ఉంటాయి కదా ఇక ఆయన లగ్గం చేసుకుంటాడు ఇక లగ్గం చేసుకున్నాక వాళ్ళ అత్తగారు బుల్లెట్ బండి పెడతారు ఆయనకు బుల్లెట్ బండి వాళ్ళ మామ బుల్లెట్ బండి పెడతారా ఇక ఆయన పాయ అత్తారింటికి పోతారు చక్కగా అత్తారి ఎక్కడ ఉంటుంది మనకు తెలియదు కానీ ఇక పాయ అత్తారింటికి పోతారా అత్తారింటికి కొత్త అలాగమా అలా భార్య చదువుతుంది ఇవాళ అవ్వ అంట రోజులు ఉంటది అవ్వా ఆయన వచ్చిండే ఎవరు అవ్వా ఆయన వచ్చిండే ఎవరు బిడ్డ అని చల్లాడుతుంది అవ్వా ఆయన వచ్చిండే అన్నాక అల్లుడికి నీళ్ళు ఇచ్చా నీళ్ళు ఇచ్చినాక ఆయన కాలు కడుకునే ఇక 4 రూమ్ లో బిల్డింగ్ ఇక బిడ్డ రూమ్ లోకి పోతుంది కొడుకు అట్లా అల్లుడు కుర్చీ చేసుకుంటాడు ఇక తలుపు సంతలోకి ఊగవుతాడు పొలని ఇక వాడే ఆయన ఒక సిగరెట్ తెచ్చుకుంటారా సిగరెట్ తెచ్చుకున్నాక ఆయన దాని అంతా గడ్డం తెచ్చుకుంటాడు తెచ్చుకుంటాడు అప్పుడే జరుగుతుంది ఆయన భార్య పెద్ద గొడ్లకు సిగరెట్ నోట పెట్టుకుంటారా ఇక ఇంత గడ్డ ఉంటది ఇంత మిజ ఉంటది పెద్ద సిగరెట్ డబ్బా చెవులకి వెళ్ళి తిస్తాడు ఇక మా పొల చూస్తుందా లేదా చూస్తుందా అనుకుంటే ఎట్లా చూస్తాడు ఆయన సిగరెట్ అంటు పెడతారా ఇక సిగరెట్ అంటు పెట్టాక ఆయన గడ్డం కాలిపోతుంది మిషన్ కాలిపోతుంది ఇక అలా బిడ్డ చూస్తుంది అబ్బా కాలిపోయి ఏంటిది ఏది బిడ్డ ఊకొడతా అల్లా వచ్చే అయ్యో అల్లుంది గడ్డ మిషన్ కాలిపోయా అయ్యో రారా ఆయన ఇంట్లోకి తీసుకుపోయా ఈ సోడుతో బియ్యం పెట్టినాక అల్లుడు ఏమో అవగారింటి కాడ పోదిలే అత్తారింటి కాడ పోదిలే ఇక ఆయనతో వచ్చినాక సోడు బియ్యం తింటాడు అల్లుడు ఇక రాజాతో ఏం చెప్తుంది వాళ్ళ అత్త రాజా మా అల్లుడు సోడు బియ్యం తిన్నాడు బిడ్డను ఎట్లా చేస్తాడు రాజావతం అని చెప్తాడు ఈ రాజా పోతుంది ఆ రాజా ఇక ఊరంతా తెలుస్తుంది కాసేటి పని ఇక్కడ అల్లుడు ఒక్కడే చిన్నపాటి తీసేసి కొరట్లో పెట్టి ఆరుగురు నిజామాబాదు పెద్ద బుడ్డి పెట్టి కొరవాలంటావు అయితే ఈ బుడ్డి కనుక చిన్న బుడ్డి ఈ బుడ్డి మంది కట్టాలా కొరవానా సరే కొంత మా అంగులు సరదల వాళ్ళు దేవుడు వాళ్ళు సాయం ఉండాలి